ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఇంకొక వెరైటీ వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. పాలక్ ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా, ఈజీగా, ఎవరైనా కొత్త వాళ్ళు ఒక్కసారి చూసినా సరే చేసుకునే విధంగా సింపుల్గా చేసేద్దాం రండి. మరి వచ్చారా? కూర్చోండి, చేసి పెడతాను. ఎంతో టేస్టీగా మనం బంగాళదుంప కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, పాలకూర కట్ట తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న పాలకూర తర్వాత మనం బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. మనం తాలింపులో నెయ్యి అయితే వేస్తున్నాం 2 స్పూన్లు. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది అదనంగా యాడ్ అవుతుంది. అందుకని నెయ్యి వేసాం. దానికి సరిపడా ఆయిల్ కూడా వేసి ఆయిల్ హీట్ ఎక్కిందండి. తర్వాత మనం బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ దినుసులన్నీ వేసాం కదా, అదంతా ఫ్లేవర్ అనేది ఆయిల్లో రిలీజ్ అయ్యే వరకు మనం సిమ్లో వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేగనివ్వాలి సిమ్లో వేగనిచ్చిన తర్వాత బంగాళదుంపలు కట్ చేసాం కదండి, బంగాళదుంప ముక్కలు దాంట్లో కట్ చేసినవి వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దాన్ని సిమ్లో మగ్గనివ్వాలి. అవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలోపు మనం ఇటు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నగా సిమ్లో మనం కలయబెట్టాలి. కలయబెట్టిన తర్వాత పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా ఆ తాలింపులో వేసేస్తే సన్నగా సిమ్లో దాన్ని బాగా మగ్గనివ్వాలి, ఫ్రై చేయాలి. మూత పెట్టకుండా, మూత పెడితే ఆవిరికి నల్లగా అయిపోతుంది, కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని మూత పెట్టకుండా ఫ్రై లాగా మనం వేసాము. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను. మేము వాడే రైస్కి అలానే సరిపోతుంది. మీరు వాడే రైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కల్లుప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత మనకు ఆ ఎసురు ఉప్పు సరిపోయిందా లేదా ఒక చుక్క వేసుకొని చూస్తే మనకి ఉప్పు అనేది సరిపోతుంది. మన పెరట్లో పెరుగుతున్న పుదీనాను కట్ చేసుకొని కడిగి శుభ్రంగా తెరులుతున్న దాంట్లో వేసేసాం. ఎంతో హెల్తీగా, టేస్టీగా, మనకైతే మన ఇంట్లో పెంచుకుని వాడుకుంటే చాలా బాగుంటుంది. అటు గుడ్లు ఉడుకుతున్నాయి, ఇటు ఎసురు తెల్లింది కదండి, తెల్లిన దాంట్లో కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసాము. మరి 5 నిమిషాల తర్వాత బాగా కుక్ అయిపోయింది. దించే ముందు ఆచి బిర్యానీ మసాలా దాంట్లో వేసి తిప్పాలి. మనకి ఎంతో హెల్తీగా, టేస్టీగా పాలక్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఇటు ఎగ్స్ తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే లేయర్ అనేది మనకి ఎల్లో కలర్లో ఫామ్ అవుతుంది, ఎగ్ అనేది గట్టిపడుతుంది. అప్పుడు మనకి చెక్కు చెదరకుండా ఉంటుంది, చాలా బాగా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి ఎంతో టేస్టీగా పాలక్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదండి. వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. టైం లేనప్పుడు ఆకుకూరతో కలిపి ఇలా చేసి పెడితే మనకి చాలా టైం సేవ్ అవుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది. పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్ళటానికి మనకి కొంచెం సమయం సేవ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడిగా పాలక్ ఎగ్ బిర్యానీతో మరి అందరం తిందాం రండి. ఎంతో టేస్టీగా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చింది కదా, చిన్న లైక్ ఇస్తారు కదండి, ఖచ్చితంగా లైక్ ఇస్తారని నాకు తెలుసండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ఇంకా హెల్తీగా మీ లైక్ ఇవ్వటం వల్ల మీ సపోర్ట్తో ఇంకొన్ని మంచి వీడియోలు హెల్తీగా చేయటానికి నేను ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలు వస్తానే ఉంటాయి, మీరు చూస్తూ ఉన్న